హలో అందరికీ. హలో అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాధిక. నేనైతే చాలా బాగున్నాను. నేను స్కిన్ కేర్ ఐటెమ్ తీసుకున్నా అనమాట. 2 ప్రొడక్ట్సే. ఒకటేమో ఏంటంటే స్కిన్ కేర్ ఫేస్ వాష్ ఒకటి, ఎట్ ద సేమ్ టైమ్ ఒకటి లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్న ఫౌండేషన్ తీసుకున్నా అనమాట. అసలు నేనేం తీసుకున్నాను, ఎందులో ఆర్డర్ పెట్టాను, ప్రైజెస్ ఎంత పడ్డాయి అని చెప్పి ఈ వీడియో అనమాట. పాప అయితే నిద్రపోయింది, పని కూడా అయిపోయింది. సర్లే రోజు అవే చూపిస్తే బోర్ కొట్టేస్తది కదా, కొంచెం డిఫరెంట్ కంటెంట్ ఆలోచించొచ్చు అని చెప్పి ఈ 2 ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను అనమాట. కొంచెం నాకు కూడా అవసరం ఉందనమాట. అందుకే ఆర్డర్ చేసుకున్నాను. నేను ఎందులో ఆర్డర్ చేశానంటే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆర్డర్ చేసుకున్నాను. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఏంటి అంటే అంతకుముందు స్కిన్ కేర్ ఉండేది. కొత్తగా లాంచ్ చేశారనమాట. సమ్మర్ సేల్ అని చెప్పి ఏదో మరి కొత్తగా ఈ ప్రొడక్ట్స్ అన్నీ లాంచ్ చేశారు. అంతకుముందు ఏంటంటే ఏదో ఒకటి అర ప్రొడక్ట్స్ ఉండేవన్నమాట. ఈ బ్రాండ్స్ అయితే దొరికేవి కాదు. ఏదో ఒకటి అర పాండ్స్ గానీ, లేకపోతే లాక్మే గానీ ఈ 2 ప్రొడక్ట్స్ ఏవో సన్ స్క్రీన్సే ఉండేవి. అంతే, అంతకు మించి కూడా ఉండేవి కాదనమాట. ఎక్కువగా ఇంట్లోకి కావాల్సిన ఐటెమ్స్ అవన్నీ ఉంటాయి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో. అసలు ఇది అంత అంత టైంలోనే వచ్చిద్దా? అసలు స్విగ్గీలో ఎంత పడుతుంది? అమెజాన్‌లో ఎంత ప్రైస్ పడుతుందని చెప్పి మొత్తం కాలిక్యులేట్ చేసే తీసుకున్నాను నేనైతే. సో, ఇది ఎంత టైమింగ్‌లో వచ్చిందంటే 11 మినిట్స్. మనకు నార్మల్‌గా 10 మినిట్స్ టైమింగ్స్ ఉంటాయి కదా, సేమ్ అవే టైమింగ్స్‌లో వచ్చేసాయన్నమాట ఇంటికి. నేను అందుకే ఆర్డర్ చేశాను. అసలు ఇవి 10 మినిట్స్‌లో వస్తాయా లేవా అని చెప్పి. అది కూడా అన్ని బ్రాండ్స్ అవైలబిలిటీలోనే ఉన్నాయి. మాక్సిమం అంటే నాకు తెలిసి మనం ఏదైతే ట్రెండింగ్‌లో ఉన్నాయో అవన్నీ మాక్సిమం అవైలబిలిటీలో ఉన్నాయి. ఏవో కొన్ని కొన్ని తప్ప చాలా వరకు అవైలబిలిటీలో ఉన్నాయి. కొన్ని కొన్ని సీరమ్స్ కూడా ఉన్నాయన్నమాట. డర్మాడాక్ వాళ్ళయి ఒకటను, ఇంకొకటేంటంటే ఇంకోటేటో కూడా మినిమలిస్ట్ వాళ్ళయి కూడా అవైలబిలిటీలోనే ఉన్నాయి సీరమ్స్. ఎవరైనా కావాలంటే ఒకసారి ప్రైస్ వేరియేషన్ చూసి మీరు తీసుకోండి. నేను ప్రైస్ వేరియేషన్ చూసే తీసుకున్నా అనమాట. ఇక లేట్ చేయకుండా నేనేం తీసుకున్నా అనే ప్రొడక్ట్స్ చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఫేస్ వాష్ అనమాట. ఇప్పుడు ఈ బ్రాండ్‌కైతే చాలా మంచిగా హైప్ ఇస్తున్నారు. నేనెప్పుడు సోపే యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట. నేను ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చెప్పాను. నేను నా ఫేస్‌కి గాని, బాడీకి కానీ మొత్తం ఒకటే సోప్ యూజ్ చేసేదాన్ననమాట. ఆ సోప్ ఏంటంటే ఇప్పుడు తీసుకోవటం లేదు. పింపుల్స్ కూడా నాకు పూర్తిగా పోయాయి. అందుకని చెప్పి నేనేం తీసుకోవట్లేదనమాట సోపు. నార్మల్ సోపే బాడీకి యూజ్ చేసుకున్నా. సరే ఫేస్ వాష్ తీసుకుందాము అని చెప్పి చూస్తున్నా అనమాట. ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి ఫేస్ వాష్ చూస్తున్నాను. చూద్దాము ఇది ఎలా ఉంటది ఏంటి అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇదొచ్చేసి హైఫన్ అనే బ్రాండ్ అనమాట. కృతి సనన్ గారు బాగా హీరోయిన్ ప్రమోట్ చేస్తూ ఉంటారు ఈ బ్రాండ్. బ్రాండ్ అంబాసిడర్ మేబీ తనే అయి ఉండొచ్చు. ఈ ప్రొడక్ట్స్ మొత్తం తనే ప్రమోట్ చేస్తారనమాట. నేను తీసుకుంది వచ్చేసి ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్ అనమాట. ఎక్స్ఫోలియేట్ క్లెన్జర్, అదే ఐ మీన్ ఏదైతే కానీ ఫేస్ వాష్ ఇది ఆయిల్ కంట్రోలింగ్ ఫేస్ వాష్ హైఫన్ వాళ్ళది. ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే తెలీదు. అమెజాన్ లో ఎంత ప్రైస్ పడింది అని అంటే 264 రూపీస్ ఉంటే ఇందులో వచ్చేసి ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా 267 పడుతుంది అందులో. ఇందులో వచ్చేసి 287 పడుతుంది. సర్లే 11 మినిట్స్ లో వస్తుంది కదా మన చేతికి అని చెప్పి చూసి తీసుకున్నాను. తీసి ఓపెన్ చేసి అన్ని చూపిస్తాను మీకు కూడా. ఇంకొకటి వచ్చేసి సారీ ఇంకొకటి వచ్చేసి ఫౌండేషన్ అనమాట, మార్స్ వాళ్ళది. ఇవి కూడా బాగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. అందుకనే తీసుకున్నాను. నేను ఎవరికైనా సజెస్ట్ చేసేది ఒక్కటే, మీరు ఎప్పుడైనా ఫౌండేషన్ మంచివే తీసుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 800 ఆ రేంజ్ లో తీసుకోవడానికి, మంచి మీ స్కిన్ కి తగ్గట్టు తీసుకోవడానికి ట్రై చేయండి. నేనేంటంటే ఇది 280 రూపీస్ పడింది అనమాట. అమెజాన్ లో కూడా అంతే 264 రూపీస్ ఉంది అంతే. ఏదైనా ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా ఉంది స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో. డెలివరీ ఛార్జెస్ అయితే ఏం లేవు. 190 రూపీస్ అబౌవ్ తీసుకుంటే ఫ్రీ డెలివరీ అనమాట. అందుకనే చూద్దామని చెప్పి తీసుకున్నా. వన్స్ వచ్చాక ఒకసారి కంపల్సరీగా ఎక్స్పైరీ డేటు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు అవన్నీ చూసుకోండి. ఇదేంటంటే చూపిస్తున్నాను ఇక్కడ, మీకు కనిపించకపోవచ్చు మాక్సిమం. ఇది 8th మంత్ 2024లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే 8th 2028 వరకు ఉందన్నమాట. ఎక్స్పైరీ డేట్ కూడా చాలా లాంగ్ పీరియడే ఉంది కాబట్టి అందుకనే తీసుకున్నా. దీని మీద ఎంఆర్పి వచ్చేసి 339 ఉంటే నాకు ఆన్లైన్ లో వచ్చేసి 284 రూపీస్ 283 రూపీస్ పడింది అంతే. అంతకు మించి కూడా పడలేదన్నమాట. నేను వచ్చేసి ఇది మీడియం అనమాట తీసుకుంది. మీడియం కవరేజ్ తీసుకున్నా, ఎందుకంటే కొంచెం స్కిన్ అంతా నాకు మరీ అంత ఓవర్ గా ఉన్నా కూడా ఏదో మేకప్ కొట్టేసినట్టు అనిపిస్తుంది, సున్నం కొట్టినట్టు. అందుకే నేను మాక్సిమం మీడియం కవరేజ్ తీసుకుంటా. మరి అంత హై కవరేజ్ అవసరం లేదు. ఏదో మాక్సిమం బ్రైడల్ కి తప్ప ఎవరికి మాక్సిమం అంత హై కవరేజ్ నార్మల్ మనుషులకు అవసరం లేదు, మనలాంటి వాళ్ళకి. ఇంకా హీరోయిన్స్ వాళ్ళు అంటారా, ఓకే వాళ్ళకి తప్పదు అనుకోండి, అవన్నీ మనకు అనవసరం కూడా. అట్ ద సేమ్ టైం నాకు ఇవైతే నేను చూడటానికి మాత్రమే తీసుకున్నాను. అసలు ఇవి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి జస్ట్ చూడటానికే తీసుకున్నాను.
సో నాకు ఇది ఏంటంటే చాలా అవసరం ఫేస్ వాష్ అనేది. సో అందుకు తీసుకున్నాను అనమాట. నాకు తెలిసి స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో ఎవరు ఆర్డర్ చేసినట్టు నాకు అనిపించలేదు. అసలు చూద్దామని చెప్పే తీసుకున్నాను నేను కూడా. ఇంకా కొన్ని కొన్ని బ్రాండ్స్ కూడా ఉన్నాయి. లైక్ మామా ఎర్త్ గాని, మామా ఎర్త్ ఇప్పుడు డీమార్ట్స్‌లో కూడా దొరుకుతుంది. అందులో నో ప్రాబ్లమ్ అనమాట. సో మార్నింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను నేను కూడా. మాక్సిమం పాప లెగవకముందే మార్నింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇవాళ వాక్‌కి కూడా వెళ్ళొచ్చాను. సో అది కూడా ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను కంపల్సరీగా. ఏంటో నేను అప్లోడ్ చేయడమే కానీ పెద్దగా ఎవరు చూడరు. ఎవరైనా చూస్తే మాత్రం కొంచెం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్యాకేజింగ్ మాత్రం చాలా నీట్గా ఉంది. అండ్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి 11/12/24 అండ్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 11/26. ఇది 299 ఉంది. ఒరిజినల్ ప్రైస్ కూడా పెద్ద వేరియేషన్ ఏం రాలేదు, ఒక 10 రూపీస్ అంతే. సో ఇది ప్యాకేజింగ్ కూడా చాలా నీట్గా ఉంది. సో ఇది వచ్చేసి 100 ml బాటిల్ అనమాట. సారీ, స్మెల్ అయితే పర్లేదు, బాగానే ఉంది. సో ఇందులో అన్ని సిరమైడ్స్ ఉంటాయని చెప్పి కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు. సో అందుకే తీసుకున్నాను. ఆయిల్ కంట్రోల్ 100 ml మనకు ఆల్మోస్ట్ 1.5 month పైనే పోతుంది. మాక్సిమం మనం 2 times కాబట్టి ఫేస్ వాష్ చేసుకునేది డైలీ. సో సరిపోతుంది, నాకైతే 1.5 month ఈజీగా వస్తుంది. కొంచెం వర్త్ అనే చెప్పొచ్చు. 250 టు 300 లోపే కదా, వర్త్ అనే చెప్పొచ్చు. అది కాక ఆయిల్ కంట్రోల్ అని ఉంది కదా, అందుకే తీసుకున్నా నేను. సో ఇంతకుముందు నేను సోప్ వాడినప్పుడు నాకు పింపుల్స్ అన్నీ పోయాయి. నేను చాలాసార్లు ఆ సోప్ కూడా పేరు కూడా చెప్పేసాను. నాకు ఇప్పుడు గుర్తు రావటం లేదు కానీ దాని నేమ్ కూడా చెప్పేసాను చాలాసార్లు. సో దీని ప్యాకేజింగ్ కూడా బాగానే ఉందన్నమాట, మార్స్ వాళ్ళది ఇది. సో నేను మీడియం కవరేజ్ తీసుకున్నాను అనమాట. సో చాలా బాగుంది. ప్యాకేజింగ్ మాత్రం బాగుంటుంది. స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో అయినా సరే నీట్‌గానే వస్తుంది ప్యాకేజింగ్ కూడా, అందులో డౌట్ ఏం లేదు. సో ఇలా ఉందన్నమాట షేడ్ వచ్చేసి. నేను జస్ట్ నార్మల్ మీడియమే తీసుకుంటా ఎప్పుడైనా సరే. మరి అంత హై కవరేజ్ నాకు ఎందుకో నచ్చదు. మన స్కిన్ మీద రాసుకుంటే జస్ట్ నీట్‌గా మెల్ట్ అయిపోతే, మన శరీరంలో కలిసిపోతే అప్పుడు మనం ఏంటంటే కొంచెం గ్లో అవుతూ ఉంటాం. అంతేకాని మరి సున్నంలా కొట్టేసుకుంటే మాత్రం అస్సలు బాగోదు. చూడండి నాకు స్కిన్‌లో కలిసిపోయింది, నాకు సరిపోతుంది మాక్సిమం. ఎప్పుడైనా మీరు స్కిన్ టెస్ట్ అనేది హ్యాండ్ మీద కాకుండా జస్ట్ పీస్ ఆఫ్ అమౌంట్ తీసుకొని, సారీ, జస్ట్ పీ సైజ్ అమౌంట్ తీసుకొని మీ స్కిన్ మీద ఇక్కడ ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ స్కిన్ మీద ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, సరిపోతుంది. ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే మీకు మీ స్కిన్కి ఎంత షేడ్ ఉన్నది అనేది అర్థమవుతుంది. జస్ట్ ఇలా రబ్ చేసుకున్నా కూడా నీట్గా ఫింగర్స్ తోటి బ్లెండ్ అయిపోయింది. చాలా మంది బ్రషెస్ తోటి వీటన్నిటితో చూపిస్తూ ఉంటారు కానీ జస్ట్ ఫింగర్స్ తోటి మీరు నీట్గా బ్లెండ్ చేసుకున్నా కూడా బ్లెండ్ అయిపోయేటటువంటి లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది ఫౌండేషన్ ఎప్పుడైనా సరే. త్వరగా స్కిన్లోకి చూడండి, చాలా వరకు కలిసిపోయింది నాకు. పెద్ద డిఫరెన్స్ కూడా అనిపించట్లేదు అనమాట. దీని మీద ఎలాగో కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. లేకపోతే కొంతమంది ఏంటంటే కన్సీలర్ ఫౌండేషన్ అప్లై చేసుకొని జస్ట్ నార్మల్గా వదిలేస్తారు. అండర్ ఐస్ దగ్గర మాత్రమే కవర్ చేసుకుంటారు. సో నాకు చూడండి షేడ్ కూడా మీకు అర్థమవుతుంది. జస్ట్ నార్మల్గా అనిపించింది. ఇలా ఉంటే బాగుంటుంది నాకు పర్సనల్గా. మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోండి. నేను మీడియం కవరేజ్ మాత్రమే తీసుకున్నా. ఈ 2 ప్రొడక్ట్స్ మాత్రమే స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో తీసుకున్నా. 11 minutesలో వచ్చేసింది. అండ్ అమెజాన్కి దీనికి ప్రైస్ వేరియేషన్ ఎంత అంటే ఒక 10 రూపీస్ ఎక్స్ట్రానే ఉందన్నమాట. స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో మీకు అర్జెంటుగా కావాలి అనుకుంటేనే బుక్ చేసుకోండి ఇందులో. లేదు అంటే ఒక 5 days పర్లేదు అనుకుంటే ఎలాగో 10 రూపీస్ సేవ్ అవుతున్నాయి కదా, హ్యాపీగా అమెజాన్లో బుక్ చేసుకోండి, అందులో డౌట్ ఏం లేదు. అది కాక నేను ఇది బుక్ చేయడానికి కారణం ఏంటంటే అంత పెద్ద సెలబ్రిటీ ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క సెలబ్రిటీకి మాక్సిమం స్కిన్ కేర్ ఉందన్నమాట. కృతి సనన్ గారికి ఇది ఉంటే, అండ్ న్యూడ్ స్కిన్ కేర్ అని చెప్పి మన వేరే హీరోయిన్ కూడా ఉంది, నాకు నేమ్ శ్రీలీల గారికి న్యూడ్ స్కిన్ కేర్ అని చెప్పి తనకు ఒక బ్రాండ్ ఉందన్నమాట. సో ఈసారి అది ట్రై చేద్దాం. ఫస్ట్ ఈ ఫేస్ వాష్ అయితే అసలు ట్రై చేయాలి ఎలా ఉంది ఏంటని చెప్పి. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్కిన్ కేర్ ఎప్పుడైనా చాలా మంది ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు 1 dayలోనే రిజల్ట్స్ ఎలా చెప్తారో నాకైతే తెలియదు కానీ ఆల్మోస్ట్ 1 week 15 days వాడితే కానీ ఎవరికైనా రిజల్ట్స్ తెలియదు. వీళ్ళు ఏంటంటే ప్రొడక్ట్ వచ్చిన వెంటనే వావ్ ఎంత బాగుందో ఈ క్లెన్జర్, ఎంత బాగుందో అని చెప్తూ ఉంటారు కదా. సో అవన్నీ ఫాల్సే. మీరు గమనిస్తే ఈ మధ్య చాలా మంది డాక్టర్స్ బయటకు వచ్చి చెప్పేస్తున్నారు వీళ్ళు చెప్పేవన్నీ ఫాల్సే అని చెప్పి. వీళ్ళు
ప్రమోట్ చేసే మామా ఎర్త్ కూడా డాక్టర్స్ ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 అనమాట. ఆ ఒక్కటి చూసి మీరు ఏ ప్రొడక్ట్ అయినా తీసుకోండి. ఫస్ట్ అమెజాన్లో సర్చ్ చేసుకోవడానికి చూసుకోండి, చాలా మంది జెన్యున్ కస్టమర్ రివ్యూస్ ఉంటాయి, ఒకసారి చూసి తీసుకోండి. సో నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని, ఒక చిన్న కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉంది అనేది. సో ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ గాయ్స్.